M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు 5వ రోజు పూర్తిగా తెలుసుకుందాం. 5వ రోజు 4 రోజుల మధ్య తెలుసుకుందాం. ఇవాళ 5వ రోజు కూడా కొన్ని ధర్మాలు తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు 5వ రోజు. ఒకరి బట్టలు ఒకరు కట్టకూడదు. ఒకళ్ళు కట్టుకున్నటువంటి బట్టలని మనం మళ్ళా కట్టుకుంటాం. అది తడిపి ఆరేసి కట్టుకోవాలి, కానీ ఒకళ్ళు పిలిచినటువంటి బట్టలను ఒకళ్ళు కట్టకూడదు. అలాగే ఒకరు తీసివేసిన జంజం అంటే యజ్ఞోపేతం ఇంకోళ్ళు ధరించకూడదు. ఎవరైనా తీసేసినట్లయితే దాన్ని చక్కగా ఏదైనా చెట్టు మీద కానీ, ఎవరు తొక్కనటువంటి ప్రదేశాల్లో, కాలువల్లో కానీ, నదుల్లో కానీ కలిపివేయాలి. అలాగే సంకల్పం చెప్పకుండా నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం చేసేప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానశ్చ ఆద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థి శ్వేతవరాహ కల్పే వైవస్వత్ మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అని చెప్పేసి మనం చక్కగా సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. తిథి, వారం, నక్షత్రం కనీసం మనం చెప్పుకునే స్నానం చేయాలి. ఒకవేళ చేస్తే కనుక ఇంట్లో స్నానం చేసినట్లే. ఇది నదిలో చేసినప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఇంట్లో చేసినప్పుడు రోజు అక్కడ స్నానం చేసిన తర్వాత అలాగే మనం పూజ చేసుకుంటాం కాబట్టి పూజ చేస్తున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటాం దేవుడి దగ్గర, అప్పుడు చెప్పక్కర్లా. కానీ నదిలో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేసినప్పుడు, కాలువల్లో కానీ చేసినప్పుడు తప్పనిసరిగా సంకల్పం చెప్పుకోవాలి. తిథి, వారం, నక్షత్రం చెప్పుకోవాలి. లేదంటే కనుక ఈ నదీ స్నాన ఫలితం రాదు. కనీసం ఆ రోజు తిథి, ఆ రోజు వారం, నక్షత్రం అదైనా సరే మనం చెప్పాలి. అలాగే ఉమ్మితో మనం తడిపి పుస్తకాల యొక్క పేజీలు తిప్పుతాం. అంటే నోటితోటి 4 మీద రాసుకుని ఆ తడితోటి మనం పేజీలు తిప్పుతాం, పురాణాలను చదువుతున్నాం. అలా చేయకూడదు, చాలా తప్పది. నీళ్లు దగ్గర పెట్టుకోవాలి. గ్లాస్తో నీళ్లు పెట్టుకుని దాంతో చెయ్యి ముంచి ఆ పేజీలని ఒకళ్ళు కూడా అంటుకుపోతాయి కాబట్టి పేజీలు తిప్పుకోవడానికి ఉపయోగించాలి. అంతే తప్పితే ఉమ్మితోటి మాత్రం ఉపయోగించకూడదు. అలాగే వ్యసన పరులతో, మూర్ఖులతో వాదోపవాదాలు చేయకూడదు. వ్యసన పరులతోటి, అలాగే మూర్ఖులతోటి. కొంతమంది మనం ఎంత వాదించినా సరే వాదిస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళకు దండం పెట్టేసి నువ్వే గెలిచేవరా, మనం ఓడిపోయినంత మాత్రం తప్పే లేదు. మన జ్ఞానం మన దగ్గరే ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు చేయాలి. విష్ణు ఆలయానికి వెళ్తే కనుక చాలామంది 3 అనుకుంటారు. 3 కాదు, 4 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి ఆలయంలో అలాగే శివాలయంలో 3 ప్రదక్షిణాలు చేయాలి. విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు 4 ప్రదక్షిణాలు చేయాలి. ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ చేసినప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. ఆలయం గుడికి వెళ్ళినప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. అంటే మన చుట్టూ మనమే తిరుగుతుంది దగ్గర. జానికాని పాపాని జన్మాంతర కృతాని తాను ప్రవర్తంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపో సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే మనం ఆత్మప్రదక్షిణ నమస్కారం చేస్తాం ఇళ్ళ దగ్గర పూజ అయిపోయిన తర్వాత. ఇది మనం
గుళ్ళో మాత్రం చేయకూడదు, నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. గుడి చుట్టూ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. గుడి చుట్టూలో మాత్రం విష్ణు ఆలయంలో అయితే 4, అలాగే శివాలయంలోనూ అమ్మవారి ఆలయంలో 3 మాత్రం చేయాలి. ఆత్మ ప్రదక్షిణ ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మాత్రం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. అలాగే నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. నవగ్రహాలు కూడా మనం ప్రదక్షిణ చేసి తప్పలేదు. మనం చెప్పుకున్నాం, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడుక్కోవాలా. ముందే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే చేయాలి. దేవతల్లో ఆ నవగ్రహాలు కూడా ఒకటే, వాళ్ళు కూడా మన అనుగ్రహిస్తారు, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ తప్పనిసరిగా మనం చేయొచ్చు. ఏ దేవాలయానికి వెళ్ళినా మనం చెయ్యొచ్చు, కాలు కడుక్కోక్కర్లేదు మళ్ళా. అలాగే అక్కడ మనం తీర్థప్రసాదాలను కూడా స్వీకరించవచ్చు. తీర్థప్రసాదాలనే స్వీకరించవచ్చు. అలాగే శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చెప్పను మనకి ఇచ్చిన దాన్ని మనం తీసుకోరాదు. ఒక చెప్పను ఇచ్చారనుకోండి, తీసుకోవచ్చు. తీసుకుని దాన్ని చండీశ్వరుడికి ఒకసారి చూపించి, స్వామి నాకు ప్రసాదం ఇచ్చారు, ఈ ప్రసాదాన్ని ఇంటికి పట్టుకెళ్తున్నాను చేసుకెళ్ళి అక్కడ మనం కొట్టుకుని తినచ్చు. మిగిలింది ఆ చండీశ్వరుడికి చూపించి తీసుకెళ్ళచ్చు. కానీ చండీశ్వరుడికి చూపించకుండా మాత్రం తీసుకువెళ్ళరాదు శివాలయంలో. అలాగే సాధారణంగా అక్కడ ప్రసాదాన్ని అక్కడే చేస్తాం. అలాగే జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదాలను తీసుకెళ్ళచ్చు. జ్యోతిర్లింగాల్లో వాటిలో తీసుకోవచ్చు. యంత్రప్రతిష్ఠ జరిగిన వాటిలో మాత్రం తీసుకోవచ్చు. స్వయంగా వెలిసినటువంటి జ్యోతిర్లింగాలు అక్కడ మనం ప్రసాదాన్ని తీసుకెళ్ళచ్చు. అలాగే స్వయంగా వెలిసే మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల ప్రసాదం మనం తీసుకెళ్ళచ్చు. అలాగే స్వయంగా వెలిసినటువంటి లింగాలను, ఆ స్వయంగా వెలిసిన లింగాలు, అలా బాలలింగాలు, ఇలాగా ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైథునం పనికిరాదు. సంధ్యా సమయంలో మనం ఎప్పుడూ కూడా నిద్రపోవడం కానీ, తలుపులు వేసేస్తుంచడం కానీ, అలాగే తిండి కానీ చేయకూడదు. సంధ్యా సమయం దాటిపోవాలి. ఉదయం కానీ, ఉదయం సంధ్య కానీ, సాయంత్రం సంధ్య. తర్వాత బహిష్ఠకాలంలో పొయ్యి వెలిగించరాదు. అన్నం వంటివి వండకూడదు. అలాగ వండితే కనుక పిల్లల వల్ల వాళ్ళు దుఃఖాల పాలవుతారు. అందుకని బహిష్ఠ సమయంలో 3 రోజులు కూడా చక్కగా బయట వేరే ఉండాలి. వాళ్ళు పొయ్యి వెలిగించకూడదు. స్నానం అయ్యేదాకా 3 రోజులు అయ్యేదాకా. ఈ నియమాలను నిత్య జీవితంలో మీరు పాటిస్తారని ఆశిస్తూ రేపు మరలా కొన్ని తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ విషయాలు కొద్దిగా మీ పిల్లలకి అవకాశం ఉన్నప్పుడు తెలియజేసి వాళ్ళలో సనాతన సాంప్రదాయాలను విలువలను తెలియజేస్తారని ఆశిస్తూ మీ రాబాగం ఇక్కడ ప్రభాకర్.